ఏవి కూడా నిరర్ధకము కావు. ఈ మాటలు ఏవి కూడా వ్యర్థమైనవి కావు. లేకపోతే ఏదో మనుషుల ఉద్రేకముతో రాసిన మాటలు కాదు, పరిస్థితులను బట్టి రాయబడిన మాటలు కాదు. ఈ పరిశుద్ధ గ్రంథము లేఖనాలు అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని వలన మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడినవి. గట్టిగా చెప్పరే, నమ్మిన వారు మాత్రం వాళ్ళు చెప్పండి. ఎందుకంటే మనకున్న పరిస్థితులు, మనకున్న స్థితిగతులు అన్నీ మన ప్రభు ఎరిగినవాడు గనక, ప్రభు మనతో మాట్లాడాలనుకుంటే ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే పరిస్థితుల్లోంచో వేరే వేరే స్థితుల్లో నుంచో ఆయన మనతో మాట్లాడు. ఓ సహోదరుడు ఈ మధ్యకాలంలో నాకు మాట చెప్తే నాకు విచిత్రం అనిపించింది. ఆయనట చేయకూడని పని, చూడకూడనిది ఒకటి, ఆశించకూడనిది ఒకటి ఆయన ఆశించాడు. కానీ దేవుని బిడ్డ, నీకు అలాంటివన్నీ ఎందుకు వచ్చాయి ఆలోచనలు, నీకు అలాంటివన్నీ ఎందుకు వచ్చాయంటే దేవుడే నాతో మాట్లాడాడంట. అసలు ప్రభు నీతో మాట్లాడంటున్నావు, ఎలా మాట్లాడాడు నీతో, ఏ విధంగా మాట్లాడో ఒకసారి చెప్పు అంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఓ సినిమా పాట ద్వారా నాతో మాట్లాడాడు అని అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఓ సినిమా పాట ద్వారా ఆయనతో మాట్లాడాడు. అంటే దేవునికి ఇక ప్రపంచం అంతట్లో ఏ సంగీతము లేదు, ఏ విధమైనటువంటి పరిశుద్ధ గీతాలే లేవు, ఆయనతో మాట్లాడాను సినిమా పాట ద్వారా మాట్లాడు. మరి కొంతమంది అంటారు లోక సంబంధమైన నీతి మాటల వలన ప్రభు మమ్మల్ని దర్శించాడంట. ఇవన్నీ కూడా నిరర్ధకమైన మాటలు. ప్రభు మనతో మాట్లాడితే పరిశుద్ధ గ్రంథ లేఖనములో నుంచి ఆయన మాట్లాడతాడు. నమ్మినవారు మాత్రం ఆమె చెప్పండి. కాదండి నాకు అట్లా వేరేలాగా కూడా మాట్లాడండి అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? పరిస్థితుల ద్వారా, మనుషుల ద్వారా, ఆత్మ ద్వారా ఆయన మాట్లాడతాడు, కాదనట్లేదు. కానీ ఆ మాట్లాడే ఉద్దేశం వాక్యమై ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది ఖచ్చితంగా నీకు ఏదైనా కళ వచ్చిందంటే ఆ కళ వాక్యములో ఉన్నదై ఉంటుంది, వాక్యానుసారముగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీకు దర్శనం వచ్చిందంటే అది వాక్యానుసారముగా ఉంటేనే అది దైవ దర్శనం. నాకు ఏదేదో కళ వచ్చిందండి, నాకు ఒక ఆవిడ చాలాసార్లు చెప్పాను కదా, నేమకల్లో ఒక ఆవిడ వచ్చి అయ్యా మీరు నాకు బంగారం ఉంగరం ఇచ్చారని నాకు కళ వచ్చింది అయ్యా అని అడిగింది. మరి ఎప్పుడు ఇస్తారయ్యా అనింది. నీకు వచ్చిన కళ నాకు కూడా రావాలి కదమ్మా, దేవుడు నాకు కూడా కలిచ్చి ఆమెకు బంగారం ఉంగరం ఇవ్వమంటే నేను కూడా ఇస్తానులే అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. కొందరు వచ్చి అట్లాగా కొన్ని, అంటే ఉదాహరణకి చెప్తా ఉన్నా, ఏదేదో వినేసి, ఏదేదో కనేసి, ఏదేదో అనుకొని వారి సొంత ఆపాదించేసుకొని దేవుడు చెప్పాడు, ఈ దేవుడు సరైనది కాదంటున్నాడు, లేకపోతే దేవుడు ఇది మంచిది అంటున్నాడు, దేవుని మీద మోపుకొని వారి ఇచ్చలు నెరవేర్చుకుంటూ ఉంటారు, వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. కానీ దేవుని మీద నెపం వేస్తూ ఉంటారు. దేవుడు అంటాడు కదా, నా నామమును, నా మహిమను దొంగలించే దొంగలు ఉన్నారు. అంటే ఆయన పేరు చెప్పుకుంటారు, ఆ కోరికలు తీర్చుకునేదేమో వీరే. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని బిడ్డలంగా మనము నిరర్ధకమైన మాటల వైపు కాదు, బూటకపు మాటల వైపు కాదు, లేక నీకు అదొచ్చేసింది ఇదొచ్చేసింది అనబడి ఆశీర్వాదాల మాటల కొరకు కాదు. ఒక సహోదరుని నేను చూశాను ఆ మధ్యకాలంలో, అసలు ఫోన్లోనే చెప్పేస్తూ ఉంటాడు, ఇదిగో నీకు అదొచ్చేసింది ఇదొచ్చేసింది, అదొచ్చి మీరు టైప్ చేయండి, లేకపోతే ఆమెనని పెట్టండి, లేకపోతే నా ఫోన్పే నెంబర్కి కానుక పంపించేసేయండి, మీకు వచ్చేసిందని చెప్తూ ఉంటారు. కొంతమంది ఎంతైనా గొర్రెలం కదండి, క్రైస్తవులందరూ గొర్రెలే కదండి. ఈ గొర్రెల్లో మరీ అమాయకపు గొర్రెలు, అమాయకపు కూడా అంటానికంటే ఏ గొర్రెలట, కానీ దేవుడు తన గొర్రెలు తన స్వరం వింటాయన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తన గొర్రెలు అయితే ఆయన స్వరం వింటాయి, ఇక వేరే ఏ స్వరానికి భ్రమపడవయి, బెదురుపడవు, ఏమాత్రం కూడా వేరే వేరే స్వరాలకి, వేరే వేరే వాటికి తల వంచవు. కొంతమంది ఏ వర్షానికి అదేదో అంటారు కదా, ఏ ఎండకి ఆ గొడుగు అన్నట్లుగా, ఏ పరిస్థితికి తగ్గట్టుగా ఆ పరిస్థితి, ఏ విధమైన దానికి తగ్గట్టుగా ఆ విధమైనట్టుగా మారిపోతూ ఉంటారు. కాదు ప్రియులారా, మనకు దేవుడు ఒకడే,
సంఘం ఒకటే, కాపరి ఒకటే. మనం మన కాపరి స్వరాన్ని వినాలి, మన దేవుని స్వరాన్ని వినాలి. గట్టిగా ఆమేన్ చెప్దామా? వినేవారు మాత్రం చెప్పండి, మొహమాటం ఏం లేదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే ప్రియులారా, మరి ప్రభు మనకిచ్చే వాక్యాలు నిరర్ధకము కాదు. నేను ప్రార్థించుచుండగా ప్రభు ఇచ్చిన కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. అయ్యా సరికూర్చో, నోట్లో ఏలిది, శ్రద్ధగా మాటలు వినండి. మనందరం ఆత్మీయ జీవితంలో ఎదగాలని కోరుకుంటున్నాం, అవునా కాదా? పెట్టావా? ఆత్మీయ జీవితంలో ఎదగాలని కోరుకుంటున్న వారు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతారని వాక్యం చెప్పినట్లుగా మన స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందుదుముగాక. చెప్పారు అందరూ. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో ఎందరో ఉన్నారు. ఒక అబ్రహాం తన తండ్రి ఇంటిని విడిచిపెట్టినప్పుడు ఆయన ఆరంభించిన ఆరంభపు జీవితం కొద్దిదే, కానీ తుదకు ఆయన ఆ మరణ పాశమునకు వెళ్ళినప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఆయన అన్ని విషయములలో ఆశీర్వదింపబడిన వాడిగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి, అవునా కదా? సరికూర్చున్నాయన. మరి అదేవిధంగా మరి బైబిల్లో ఎంతోమందిని, ఒక ఎస్తేరుని మనం గమనించినట్లయితే, ఒక అనాథ బిడ్డ, తల్లిదండ్రులు లేరు, పినతండ్రి దగ్గర పెరిగింది. ప్రారంభపు జీవితం కొద్దిదే, కానీ తన ముగింపు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఒక అనాథ దేశానికి రాణిగా మారిందా లేదా? అంటే ముగింపు మహిమకరంగా మారింది. ఒక యోసేపు సాధారణమైన జీవితం, అన్నదమ్ములు సైతం తనని చంపజూశారు, కానీ యోసేపు దేశానికి రాజు, తర్వాత రాజు సైతం ఈయన చెప్పినట్లు వినేటట్లుగా మారిపోయాడు. ఇజలా. మరి కేవలం పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన వారు మాత్రమే అలాగా ఉన్నారా? మరి లోకములు అందరూ లేరా అంటే, ఎంతోమంది మన కళ్ళ ముందే పరిశుద్ధులు ఎంతోమంది అలాగా వర్ధిల్లిన వారు ఉన్నారు. ప్రారంభించిన ప్రారంభంలోనే ఏ ఒక్కరు లేరు, అంతకంతకు దేవుని కృపను బట్టి వర్ధిల్లిన వారు అనేకులు ఉన్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, నేటి క్రైస్తవ సమాజంలో అనేక మంది ఆరంభించిన ఆరంభంలోనే వారు కొనసాగుతూ ఉన్నారు. అవునంటారా కాదంటారా? యథార్థంగా మాట్లాడుకుందాం. ఎలా ఆరంభించాం అలాగే ఉన్నామయ్యా. సంవత్సరాలు గడిచిపోయాయి కానీ ఏమాత్రం కూడా ఎదుగుదల లేదయ్యా, వర్ధిల్లుట లేదయ్యా. ఒక బొక్క పొడిస్తే ఇంకో బొక్క పడుతుంది, దాన్ని పొడటానికి ఇంకో బొక్క చేస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు అన్నీ మనకి, అవునా కాదా? ఒకసారి ఏదో మిగిలింది అనుకుంటే ఏదో ఆపద వచ్చింది, ఆపదలో మిగిలింది కాస్త ఆ బొక్కలో పెడుతుంది. ఈలోపు ఇంకేదో ఆపద వచ్చింది, ఇంకో దగ్గర బొక్క, అంటే అప్పు చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బంధకాలు, అనారోగ్య పరిస్థితి, ఇన్ని ఆలోచనలు ఉంటే ఆరోగ్యం బాగుంటుందా? ఆరోగ్యము కూడా పాడైతూ ఉంటుంది, క్షీణిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా అప్పుడు చెప్పాను కదా, చిగురు బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పాడు, నీ చిగుర్లు 70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళ ఆ చిగుర్లు అరిగిపోతాయి చూడండి, అట్లా అరిగిపోయాయి నీ చిగుర్లు. మరి నీ వయసు ఏమో చిన్నదే, నీ అరుగుదల మాత్రం ఎక్కువగా ఉందన్నాడు. కరెక్టేనండి. అందరికీ ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటారు, వారి ఆలోచనలు వారి భారాలు కొద్దిగా ఉంటాయి. నాకు చాలామంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల భారాలన్నింటిని బట్టి ముసలోడిని అయిపోయానండి. ప్రైజ్ ది లార్డ్. వారి కోసం ఆలోచించి, వారి కోసం ప్రార్థించి, వారి కోసం వాళ్ళ దిగులు నా దిగులుగా మార్చుకొని, వాళ్ళ కృంగుబాటు నా కృంగుబాటుగా మార్చుకొని, అలా ఎందుకయ్యా అంటే, యేసు ప్రభు కూడా నేను తినే దెబ్బలు ఆయన తిన్నాడు, నేను పడవలసిన శిక్ష ఆయన తన మీద వేసుకున్నాడు, నేను పొందవలసిన ఆ మరణం ఆయన పొందాడు, వాటన్నిటి నుంచి నాకు విడుదలిచ్చాడు. హల్లెలూయా. అలాగే నా పిల్లల భారము కూడా నా మీద వేసుకొని, నా పిల్లలు మీకేమి కాదు నేనున్నానని చెప్పినట్లు ఆడ చెప్పడానికే కానీ ఏమి లేదు వాస్తవానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మనందరి పరిస్థితులు కూడా ఎదుగుదలలో వర్ధిల్లాలి. ప్రారంభపు స్థితి ఎలా ఉందో అలా ముగింపు స్థితి ఉండకూడదు. అలా ఉంది అంటే అది దేవుని వల్ల కాలేదు అనటానికి లేదు, మన వల్లనే చాతనవ్వట్లేదు అని అర్థం. మనమే దాన్ని చేయలేకపోతున్నామని అర్థం.
ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ప్రతి ఆశీర్వాదానికి కూడా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. నీవు ఆయన బిడ్డగా మారి ఆయన వలె ఆయన చెప్పిన విధముగా నీవు జీవించినట్లయితే నీకు అన్ని విషయాల్లో ఆశీర్వాదం కలుగునుగాక. ఖచ్చితంగా కలుగుతుంది. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆయన 15 దినముల ఆయుష్యే అని చెప్పారు. ఆయన పేరేంటి? 15 దినాలు కాదు నాయన, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ని ఇస్తారు. ఎవరైనా? హిజ్కియా. ఈ హిజ్కియా ఒక ప్రార్థన చేశాడు. ఏమని? నీ సన్నిధిలో నిందారహితునిగా నేను ఎట్లు నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా నడుచుకున్నాడట ఆయన? నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నాను నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా. నేను ఎలా మాట్లాడాను, ఎలా ప్రవర్తించాను, ఎలాగ ఆరాధన చేశాను, లేకపోతే ఎలాగ నీ వార్తని నేను ప్రకటించడానికి ఉపయోగపడ్డాను, నీ పని నేను ఎలా చేశానో జ్ఞాపకం చేసుకో అని దేవునికే జ్ఞాపకం చేసి 15 సంవత్సరాల ఆయుష్ అనుభవించాడా లేదా? హల్లెలూయా. అంటే మన ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే ధైర్యముతో కూడినదై ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, కృపాసనమును ధైర్యముతో సమీపించు. ప్రైజ్ ది లార్డ్. ఎలా సమీపించాలట? ధైర్యంగా. నా దేవుడు నాకున్నాడు, నేను ఏ తప్పు చేయలేదు కనుక, నేను నిందారహితుడుగానే ఉన్నాను కనుక, నాలో ఏ తప్పు లేదు కనుక దేవుడు తప్పక నాకు సహాయము చేస్తాడు. అనేకమైన తప్పులు చేసి, అపరాధములు చేసి, పాప భారముతో ఉండి మన మీద మనమే నేను పాపిని, అపరాధిని, అపవాదిని, ఇలాంటి తలంపులు ఉన్నాయి, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఇలాగ తప్పటడుగులు వేశాను, ఎన్ని క్షమాపణ లేని పాపములు నీలో ఉండి దేవుని దగ్గరికి ధైర్యముగా రాలేవు, దేవుని ధైర్యముగా అడగలేవు. ఇజలా ఎప్పుడైతే నిందారహితులుగా ఉంటామో, ఆయన చేయమన్నదల్లా నీవు చేసి దేవుని దగ్గరకు వచ్చి నీవు చేసే ప్రార్థన ఎలా ఉంటుంది అంటే ధైర్యముగా ఉంటుంది. ఇజలా. కానీ అపరాధములతో ఉండి, అపవిత్రతలలో ఉండి, అనేకమైన వాటిలో ఉండి మరలా దేవుడి సహాయం కావాలి, చేస్తాడో లేదో అని అనుమానముతో కూడిన ప్రార్థనలు ఈరోజు అనేక మంది చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అనుమానపు ప్రార్థనలు కాదు, ధైర్యముతో కూడిన ప్రార్థనలు చేయుదుముగాక. ఎందుకంటే ప్రభు వాగ్దానం ఇస్తా ఉన్నాడు, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందుదువుగాక. చెప్పారు అందరూ. నీ స్థితి ఈరోజు కొద్దిగా ఉండొచ్చు, లేకపోతే ఒకప్పుడు కొద్దిగా ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్న ఈ స్థితి అలాగే ఉండరాదు. ఈ సంఘ స్థితి అయినా, ఈ పరిచర్య స్థితి అయినా, నీ ఆత్మీయ స్థితి అయినా, నీ కుటుంబ పరిస్థితులైనా, నీ సంపాదన స్థితి అయినా కొద్దిగా ఉండరాదు. తుదకు మహాభివృద్ధి నొందుదుముగాక. చప్పట్లు కొడుతూ ఆమేనని గట్టిగా ఓ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. చదువుదాం ఆ మాటని. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథం. స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి నొందుదువుగాక. చెప్పారు అందరూ. ఆమేన్. పిల్లరా, ఈ మాట యోబుతో తన స్నేహితులు అంటా ఉన్నారు. యోబుతో ఆ స్నేహితులు వచ్చి అంటా ఉన్నారు, యోబుకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే, యోబు తనకున్నదంతా పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకుని. ఎందుకు పోగొట్టుకున్నాడంటే సాతాను వలపన్నాడు, సాతాను కుట్ర పన్నాడు. దేవాతి దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్ళి ఈ అపవాది దేవుని దగ్గర సనుగుతున్నాడు. నువ్వు కంచె వేసావు గనక నిన్ను స్తుతిస్తున్నాడు, నీవు ఆస్తినిచ్చావు గనక స్తుతిస్తున్నాడు, పిల్లల్నిచ్చావు గనక స్తుతిస్తున్నాడు, అన్నీ బాగున్నాయి గనక స్తుతిస్తున్నాడు, అవన్నీ లేకపోతే ఆయన ఏమైనా స్తుతిస్తాడా అని దేవుని దగ్గర సనుగుతున్నాడు. ఇప్పుడు ప్రభు ఆలోచన చెప్పాడు, నువ్వు కావాలంటే యోబును పరీక్ష చేసుకో, ఆయనకున్నదంతా కూడా తీసేసి చూసుకో, తన ప్రాణమును మాత్రం పుట్టడానికి నీకు అధికారము లేదు. ఎందుకంటే ఆయన ప్రాణం నా చేతిలో ఉన్నది, ఆయన ప్రాణం ముట్టడానికి అధికారం లేదు. ఆస్తిని తీసుకో, అన్నీ తీసేసుకో, ఏదంటే అది తీసేసుకో, అయినా ఆయన నన్ను విడవడు, నన్ను స్తుతించుట మానడు. రానక్క వందనాలు అని దేవుడు సాతానికి చెప్పగా, సాతాను
దొరికిందే ఛాన్స్ అని వెళ్ళి తన చుట్టూ ఉన్న కంచె తీసేశాడు. అప్పటిదాకా అన్నీ బాగున్నాయి, అప్పటి నుంచి అందరూ వ్యతిరేకం అవడం మొదలుపెట్టారు. అప్పటిదాకా డబ్బులు బాగానే వస్తున్నాయి, కానీ అప్పటి నుంచి డబ్బులు రావడం ఆగిపోయింది. అప్పటిదాకా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అప్పటి నుంచి ఏది కూడా అనుకూలంగా లేదు, అన్నీ ప్రతికూలంగా మారిపోతున్నాయి. జాగ్రత్త. ప్రధాని మోదీ అంతటి వారే మన దేశానికి ఒక హెచ్చరిక చేశారు, జాగ్రత్తగా ఉండండి, ఒక సంక్షోభం రాబోతుందని. ప్రైజ్ ది లార్డ్. ఇదొక రకమైన కరువు. బైబిల్లో కరువులు చూస్తారని చెప్పబడి ఉన్నట్లుగానే మరి ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి కాదట, ప్రతి దేశపు ప్రధానమంత్రి అలాగ ప్రకటిస్తూ ఉన్నారట. ప్రైజ్ ది లార్డ్. ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడండి, పొదుపు చేయండి, వేస్ట్గా ఖర్చు చేయమాకండి, వ్యర్థముగా ఏది మీరు ఖర్చు అంటే డబ్బు ఖర్చు చేయొద్దు అనట్లే. డబ్బులు ఉంటాయి నీ దగ్గర. ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా, రాబోతున్న దినాల్లో బంగారాన్ని డబ్బులని వీధిలో విసిరు కొడతారట. విసిరుగొట్టి అంటారట, ఈ బంగారం నాకు ఏం ఉపయోగపడింది, ఈ డబ్బు నాకు ఏం ఉపయోగపడింది అని అంటారట. డబ్బు ఉపయోగపడదు, బంగారం ఉపయోగపడదు. ఎందుకంటే డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటాయి, కానీ వస్తువులు దొరకవట. అదో రకమైన కరువు. ఇప్పుడు అలాగే ఉంది కదా, పెట్రోల్కి షార్టేజ్, గ్యాస్కి షార్టేజ్, ఇంకా ఎన్నో చాలామంది ముందే బియ్యం కొనుక్కోండి, అది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి, ఇప్పుడే సమకూర్చుకోండి, ఏదేదో ఆరాట పడతా ఉన్నారు. కానీ మనం కంగారు పడాల్సిన పని లేదు, కలవరపడాల్సిన పని లేదు. యెహోవా ఈరే. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు, ఆయనను పోషించబడినట్లుగా దేవుని బిడ్డలకు సమస్తం సమకూర్చి జరుగునుగాక. ఆమేన్. అయితే నువ్వు దేవుని బిడ్డవై ఉండాలి కదా, నువ్వు దేవుని బిడ్డవై ఉండాలి కదా. అంతటి వారే, పెద్ద పెద్ద గనులే, ప్రధానమంత్రులు అనబడుతున్న వారే ప్రకటిస్తూ ఉన్నారు జాగ్రత్త పడమని. ఇవన్నీ లేఖనాల్లో ఎప్పుడో చెప్పబడ్డాయి, కానీ దేవుని బిడ్డలకి ఇప్పటికీ కూడా మెలకువ లేకుండా, ఏది లోక సంబంధమైన వాటిలో కాదు, ఆత్మ సంబంధమైన విషయంలో మెలకువ లేక. దేవుని వాక్యం మాకు ముందుగానే బయలుపరచబడింది కదా, దేవుని వాక్యం మాకు ముందుగానే బోధించబడింది కదా, దేవుని వాక్యం మమ్మల్ని ముందుగానే ఇలాగ నడవమని తెలియపరచబడింది కదా, అయినా మేము నడుచుకోలేకపోతున్నాము గనుకనే మాకు ఈ పరిస్థితి అని గుర్తుపట్టలేకపోతున్నారు. యోబు స్నేహితుడు యోబు దగ్గరకు వచ్చి అంటా ఉన్నాడు, ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు వచ్చిందో దేవునికి తెలుసు, అపవాదికి తెలుసు, కానీ స్నేహితుడికి తెలీదు, యోబుకి తెలీదు. అయినా యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవాకే మహిమ కలుగునుగా. కానీ స్నేహితుడు వచ్చి అంటా ఉన్నాడు, నువ్వు ఒకవేళ ఏదైనా తప్పు చేసావేమో, నువ్వు పాపం చేసావేమో, నీవు ఏదైనా అపవిత్రత చేసావా, నీ పిల్లలు ఏమైనా పాపం చేశారేమో, అందుకే నీ పరిస్థితి ఇలా అయింది, అందుకే నీ బ్రతుకు ఇలా అయింది, అందుకే నీ స్థితిగతులన్నీ ఇలా ప్రతికూలంగా మారిపోయాయి అని తన స్నేహితుడు వచ్చి అంటా ఉన్నాడు. అప్పుడు యోబు అన్నాడు, నేను తప్పిదము ఏది కూడా చేయలేదు, నేను ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం నా పిల్లలతో కూడా కలిసి అర్పణలు అర్పిస్తాను, నైవేద్యములు అర్పిస్తాను, అయినా నాకు ఈ పరిస్థితి వచ్చిందంటే నేనేమీ బాధపడట్లేదు, యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవాకే మహిమ కలుగునుగాక. ఆమేన్ అని అన్నాడే తప్ప, ఇన్ని రోజులు మందిరానికి పోతున్నాను నాకేమొచ్చింది, ఇన్ని రోజులు దేవుని నమ్ముకున్నాను నాకేమొచ్చింది, ఇన్ని రోజులు నేను దేవునికి నైవేద్యం ఇచ్చాను, అర్పణలు అర్పించాను, నాకేమొచ్చింది అని అన్నాడా? ఇజలా చెయ్యవలసింది నువ్వు చేయకుండా, కష్టకాలం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు నాకు ఏ సహాయం చేయలేదు అని అనటానికి నీకు ఏమాత్రం కూడా అధికారము లేదు, నీకు హక్కు లేదు. చెయ్యవలసింది నువ్వు చేసి అప్పుడు నువ్వు దేవుణ్ణి అడగవచ్చు, ఏమని? అయ్యా, నిందారహితుడుగా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో నీకు తెలుసు కదా, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా, సరే ఈ పరిస్థితుల్లోంచి నన్ను బయటికి నడిపించు. ఆమేన్, హల్లెలూయా. ఆ అడిగే ధైర్యం మనకుండునుగాక. ఎప్పుడు కలుగుతుంది ఆ ధైర్యము అని అంటే, నిందారహితుడుగా ఉన్నప్పుడు. దానియేలుని రాజు సింహాల బోన్లో వేశాడు. రాత్రంతా దానియేలు సింహాల బోన్లో వేయబడ్డాడని రాజుకి నిద్ర లేదట. ఉదయాన్నే లోచొచ్చి ఆయన అంటా ఉన్నాడు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడా అని అడుగుతున్నాడు. ఆయన నమ్మకం ఏంటంటే ఆయన నిందారహితుడు.
ప్రైజలా. ఆయనలో ఏ తప్పు లేదు, ఆయనలో ఏ పాపం లేదు. ఒకవేళ సింహాల బోన్లో పడినను దేవుడు ఈయనని కాపాడుతాడు. ఒక అన్యుడికి ఉందండి విశ్వాసం, ఒక రాజుగారికి ఉంది ఒక విశ్వాసం. కానీ దేవుని బిడ్డలకి ఈరోజు నా విశ్వాసం కనబడట్లేదు. నువ్వు నిందారహితుడిగా ఉంటే నీలో ఆ విశ్వాసం కనబడునుగాక. నిందారహితుడిగా లేవు గనుక విశ్వాసం నీలో కనబడటలేదు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి చెందుదువుగాక. ఈరోజు నీ స్థితి కొద్దిగానే ఉండొచ్చు. నీ చిన్న సంపాదన, లేక చిన్న కుటుంబం, లేక ఇరుకుతో కూడిన పరిస్థితి, లేక మన చిన్న సేవ, చిన్న పరిచర్య, చిన్న సంఘముగా మనం ఉండొచ్చు. కానీ దేవుని కృపను బట్టి, దేవుని ఆశీర్వాదం మన మీదికి వస్తే తుదకు మనము మహాభివృద్ధి చెందుదుముగాక, అన్ని విషయములో వర్ధిల్లుదుముగాక. యాకోబు ఎలా ఆరంభించబడ్డాడండి? యాకోబు తన జీవితం ఎలా ఆరంభించబడ్డాడు? ఏశావు, యాకోబు ఇద్దరు అన్నదమ్ములు, మనందరికీ తెలుసు. తన తండ్రిని మొదటిగా ప్రథమ కొడుకుకే ఆశీర్వాదం ఇవ్వాలి, కానీ రెండవ కొడుకు అయిన యాకోబు చిన్న కొడుకు మోసం చేశాడు. ఏమని? నేనే పెద్ద కొడుకుని, నేనే వేటాడాను, నేనే వండుకొని తెచ్చాను అని తన తండ్రికి కళ్ళు కనబడని పరిస్థితుల్లో, వృద్ధాప్యంలో తనని మోసం చేసి ఆశీర్వాదాలన్నీ యాకోబు కొట్టేశాడు. అవునా కదా? ఈ యాకోబుకి అన్న భయం పట్టుకుంది. ఏశావు వస్తే ఎక్కడ నన్ను చంపుతాడో, ఏశావు వస్తే ఎక్కడ నన్ను కొడతాడో అని భయపడిపోయి అన్న భయానికి అతగాడు ప్రాణభిక్ష తన తల్లి దగ్గర వేడుకొని, ఇక నన్ను విడిచిపెడతాడో ఏంటో అని అనుకుంటే, మొత్తానికి తన తల్లి మరలా ఆలోచన చెప్పింది, పారిపో, పోయి మీ మామ దగ్గర ఉండు అని మొత్తానికి ఆలోచన చెప్పింది. మొత్తానికి ఇతగాడు యాకోబు పారిపోయాడు. పారిపోయేటప్పుడు లక్షల రూపాయల డబ్బులు తీసిపోయాడా? లేకపోతే మందలు ఏమైనా తీసిపోయాడా? గొర్రెలు, గొడ్లు, ఆస్తి ఏమైనా తీసిపోయాడా? కేవలం ఆశీర్వాదం మాత్రమే పట్టుకొని వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిరిగి యాకోబు ఎలా వస్తున్నాడట? ఒంటి చేతులతో వెళ్ళిన యాకోబు తిరిగి తన స్వదేశానికి ఎలా వస్తున్నాడు? ఆ మాట ఒకసారి చదవండి. యాకోబు ఎక్కడది? ఆదికాండం. యాకోబు తిరిగి ఎలా వస్తున్నాడంటే, వేల కొలది పశువులతో, వేల కొలది ఆడగాడిదలతో, వేల కొలది ఒంటెలతో, గొర్రెలతో, ఇవన్నీ ఆ రోజుల్లో ఆస్తి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దామా? ఒంటరిగా వెళ్ళిన యాకోబు ఎలా వస్తున్నాడు? విస్తారమైన సంపదతో వస్తున్నాడు. ఇదే యోబు జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే, యోబు ఈ దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని చెప్పిన యోబుకి ఏమొచ్చిందంటే, అన్నీ పోయినప్పుడు ఈ మాట చెప్పాడు. కానీ యోబుకి ఏమొచ్చింది? యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం చదువుకుందామా? యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వాక్యం. మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆయనను ఆశీర్వదించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదట ఆశీర్వాదం కంటే రెండవ ఆశీర్వాదం తక్కువైందా, ఎక్కువైందా? అధికముగా ఆశీర్వాదం. ఏంటంటే నోటి తెరిచి చెప్పండి. అధికమైన ఆశీర్వాదం. ప్రభు మనందరికీ కూడా మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదం అనుగ్రహించునుగాక. అమ్మాయి ఏ ఆశీర్వాదం అంటే? అధికమైన ఆశీర్వాదం. దేవుని పిల్లరా, యోబు సైతం తను పోగొట్టుకున్నప్పుడేమో, అయ్యా మరి నాకు అన్నీ పోయాయని ఏడుస్తూ కూర్చోలేదు, కానీ దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక, నీవు నన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నావు, నీ ఇష్టం అయ్యా అని చెప్పి దేవునికి అప్పగించుకున్నాడు. నా జీవితంలో కష్టం వచ్చినా నీ ఇష్టం, నష్టం కలిగిన నీ ఇష్టం, దెబ్బ తగిలిన నీ ఇష్టం, ప్రాణపై పరిస్థితి నీ ఇష్టం, నా ప్రాణము, నా రక్షణ నీవిచ్చిన భిక్ష కనుక నీవేం చేస్తావో నీ ఇష్టం అని తన చేతికి అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న కారణాన యోబుకి ఏమైనా తక్కువైందా? తన జీవితంలో మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాన్ని ఆయన అనుభవించాడు. అదేవిధంగా నీవు ఆయనకు అప్పగించుకున్న ఎడల,
ఒక అబ్రహాము వలె స్వరమును విని ఆయన్ని వెంబడించినట్లుగా, ఒక యాకోబు వలె ఆయనకి మొరపెడుతూ ప్రార్థిస్తూ కొనసాగినట్లుగా, ఒక ఎబ్బేజు వలె నీవు ఆయన్ని వేడుకునేటట్లయితే, ఒక యోసేపు వలె పరిశుద్ధతని నీవు కాపాడుకున్నట్లయితే ప్రభు నిశ్చయముగా నిన్ను అధికముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అధికముగా ఆయన ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. ఈ రోజున్న నీ దుఃఖ పరిస్థితి రాబోతున్న రోజుల్లో ఉండదు. ఈ రోజున్న ఇరుకు పరిస్థితి రాబోతున్న రోజుల్లో ఉండదు. నువ్వు నమ్మి విశ్వసిస్తున్నట్లయితే, నీవు ఆయన్ని విశ్వాసముతో వెంబడించినట్లయితే. కానీ అనేక మంది సన్నగిల్లిపోతారు, భయపడిపోతారు, కలవరపడిపోతారు, వెనకడుగు వేస్తారు. లేకపోతే ఆ బోధ ఈ బోధకి చెవి యొగ్గి, ఏ ఎండకి ఆ గొడుగు అన్నట్లుగా ఎవరు ఏ ఆలోచన చెప్తే ఆ ఆలోచన విని, ఎవరు ఏ చెప్తే ఆ విధంగా నడిపించబడి. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒక కన్న తెల్లట అవ్వట తన కుమారుడిని తన మనవడిని ఎలా పెంచిందంటే బైబిల్లో ఉంది, ఇజ్రాయేలీలు అంటేనే ద్వేషముతో నింపి పెంచిందట, పగతో నింపి పెంచిందట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరు చెప్పే ఆలోచనలు ఎలా ఉంటాయి, కుయుక్తితో కూడినవి ఉంటాయి. గుర్తుపట్టరు కొంతమంది. వారికి ఏదో లాభం రావాలని చెప్పే ఆలోచనలాగా ఉంటాయి. కానీ గొర్రెలం కదండి, గొర్రె కషాయోనికే మాటింటుంది, కాపరికి మాటింది, గొర్రె కషాయికే మాటింటుంది. ఆలోచనలే ఎన్నిసార్లు నష్టపోయినా ఆ కషాయుడి మాటలే రుచిగా ఉంటాయి గొర్రెలకి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పిల్లరా, యోబు గ్రంథం 42:12 మనం గమనిస్తున్నా, ఆయన మునుపటి కంటే అధికముగా ఆశీర్వదింపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆశీర్వదింపబడ్డానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఆ స్నేహితుడు అంటాడు, ఆ స్నేహితుడు వచ్చి అంటా ఉన్నాడు యోబుతో, నీవు అక్కడ ఒక మూడు వాక్యాలు మనం చదువుకుంటాం. ఆ 3 వాక్యాలు చదవండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడలా, కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ఆమేన్. 3 వాక్యాలు చెప్పాడు. ఏమేంటి అట? 1, నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలి. ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. 2వదిగా నీవు ఆయన్ని బతిమాలుకోవాలట. 3వదిగా నీవు పవిత్రుడవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్దామా గట్టిగా? అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుని వెతకాలి. మొదటగా నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. జాగ్రత్తగా అని ఎందుకు అన్నాడంటే, కొందరు అలవాటు ప్రకారం వెదుగుతున్నారు, ఆచారముగా వెదుగుతున్నారు. అదేమిటంటే, ఏదో క్రైస్తవులు కనుక దేవుని మందిరానికి ఆదివారం వెళ్ళాలి, కాసేపు ఏదో కూర్చోవాలి, తల మీద పెట్టించుకోవాలి, చెయ్యి తెచ్చిన చిల్లర మార్చి చందా వేయాలి, వెళ్ళిపోవాలి. ఇదేంటది? ఆచారము, అలవాటు ప్రకారము. అలా కాదు. నీవు దేవుని జాగ్రత్తగా వెదుగుదువుగాక. గట్టిగా చెప్పండి. ఒక ఆవిడట 10 బంగారు నాణాలు ఉంటే ఎత్తుక్కుంటుందట. ఏం ఎత్తుక్కుంటుంది అని అంటే, ఆ 10 బంగారు నాణాలు రోజు లెక్క పెడుతుందట. 1, 2, 3, 4 అంటే లెక్క పెడతా ఉంటే చీకటి కదా, రాత్రిపూట కదా, మొత్తానికి కరెంటు పోయింది. కరెంటు పోయేసరికి ఒక నాణం కింద పడిపోయింది. కింద పడిపోతే ఇప్పుడు ఆ చీకట్లో ఆ నాణం వెతకాలి, ఎందుకంటే అది బంగారు నాణం. బంగారు నాణం వెతకాలి కదా అని చెప్పి కరెంట్ వచ్చాక చూద్దాంలే అని ఎవరన్నా ఉంటారా? చెప్పరేంటండి. కరెంట్ వచ్చేదాకా చూద్దాంలే, తెల్లారినాక చూద్దాం, ఎక్కడికైనా పోయి అని అంటారా? ఆహా. దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో దాన్ని వెతుకుతారు. ఒకవేళ ఇక ఇంటి నిండా సామాన్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి కనుక దేని కిందికైనా పోయిందేమో, అక్కడ మన చెయ్యి దూరదు కనుక ఇప్పుడు దేని దూర్చాలట? చీపిరి పట్టుకోవాలి. ఆవిడ కూడా అలా చేసింది. దీపం వెలిగించింది, చీపిరి చేత పట్టింది. ఇల్లంతా మరి రోజు ఊడిసిద్దో ఊడదో కానీ బంగారు నాణం పోయిందంటే మాత్రం తెగ ఊడిసిందట. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకు ఉడుకుతున్నావు అన్నిసార్లు అంటే, ఇప్పుడు అంటది బంగారు నాణం పోయింది, ఏ మూలగ పడిందో ఆ మూలలో చీపురు పెట్టి గెలిగితే కానీ బయటికి రాదు. ఇప్పుడు జాగ్రత్తగా దేని వెతుకుతుందంటే బంగారపు నాణాన్ని వెతుకుతుంది. ఆ దేవుని ప్రియులారా, నీవు దేవుని ఎలా వెతకాలంటే ఆ బంగారపు నాణాన్ని వెతికిన దానికంటే కూడా మరి అధికమైన జాగ్రత్తగా దేవుని వెతుకుదువుగాక. ఆమేన్. కానీ దేవుని ఎలా వెతుకుతున్నావు తెలుసా? ఏదో ఆదివారం క్రైస్తవులు కనుక వెళ్ళాలి, కాసేపు కూర్చోవాలి, మాట్లాడాలి, రావాలి, ప్రార్థన చేయించుకోవాలి, లేకపోతే చేసుకోవాలి, చిల్లర మరి చందా వేయాలి, ఇంతే. కానీ నువ్వు దేవుని వెతకట్లేదు. దేవుడిచ్చిన ప్రథమమైన ఆజ్ఞ ఏమిటంటే నీ పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని నీవు ప్రేమించుదువుగాక. ఆ ప్రేమ నీకు ఉందనుకో, నీవు మొదట దేవుని వెతుకుతావు. ఆ ఆజ్ఞను నువ్వు పాటించినావు అనుకో, ఖచ్చితంగా నీవు దేవుడైన వెతుకుతావు. కానీ నువ్వు ఆజ్ఞ పాటించట్లేదు కనుక నీ దేవుడైన యెహోవాని జాగ్రత్తగా నీ వెతకట్లేదు. దేవుని వెతకని కారణాన అనేక గ్రంథాల్లో రాయబడి, నిన్న కూడా మేము చదివాం బైబిల్లో, వారు దేవుణ్ణి సేవించని కారణాన దేవుడు వారిని అపాయానికి, శిక్షకు, నష్టానికి అప్పగించేశాడట. ఇజ్రాయెల్ గురించి రాయబడి ఉంది, వారు దేవుని వెతకని కారణాన. మరొక దగ్గర రాయబడి ఉంటుంది, నీ దేవుడైన యెహోవా నీకు దొరుకు కాలమందే నీవు జాగ్రత్తగా ఆయన్ని వెతకాలి. ఈ కాలమే నీకు దేవుడు దొరికేది. దేవుడు దొరుకుతున్న కాలం, ప్రార్థించే కాలం, నీవు ఆయన ఆరాధించే కాలం, ఈ వాక్యం వినే కాలం, ఈ ఆరాధనలు జరిగే కాలం ఇదే. ఈ కాలం తర్వాత నీవు దేవుని వెతకాలన్నా ఇలాంటి పరిస్థితులు నీవు దొరకవు, ఇలాంటి ఆరాధన నీకు దొరకవు, ఇలాంటి వాక్యం నీకు దొరకదు. ఎందుకంటే అప్పుడు పూర్తిగా క్రైస్తవులు అనేవాడు, దేవుని బిడ్డలు అనబడుతున్న వారు పరమునకు ఎత్తబడతారు. ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉంటారు కనుక ఆయనకి ఇక భూమి మీద పని లేదు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నువ్వు ఎంత వెతికినా నీకు దొరకడైనా, అప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేయాలనుకున్నా ఆ ప్రార్థనలకు జవాబులు రావు. అప్పుడు నువ్వు బాప్తిజం పొందాలన్నా నీకు ఇచ్చేవాడు ఎవడు ఉండడు. అప్పుడు బాప్తిజం పొందినా ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దాపెట్టి రూపాయి దాపెట్టి, ఒక్క రూపాయి కూడా మందిరానికి ఇవ్వకుండా, సేవకి ఇవ్వకుండా, సంఘానికి ఇవ్వకుండా ఎంత దాపెడతావు. అప్పుడు వేలకు వేలు నేను ఇస్తానయ్యా అని రోడ్డు మీద బారేసినా ఉపయోగమే ఉండదు. ఆ రోజులు వస్తాయట. కరోనా టైంలోనే అలాంటివి చాలా జరిగాయి. ఆ రోజులు కూడా రాబోతున్నాయి. ఎంత డబ్బున్నా, ఎంత బంగారం ఉన్నా దాంతో ఏమీ చేయలేని పరిస్థితి వస్తుందట. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని ప్రియులారా, మరి దేవుని సన్నిధిలో మనము దేవుని ఆరాధించేవారిగా, వెదికేవారిగా ఉందుముగాక. ఎందుకంటే ఆయన్ని వెదకటం అనేది మొదటి ఆజ్ఞ. నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆ దేవుని అడగటానికి ఆయన్ని వెదుకు. నీకేదైనా సమస్య వచ్చిందా, ఆయన్ని వెదుకు మొదట. ప్రభా ఎక్కడున్నావు, నాకు ఆలోచన చెప్పు, ఏం చేయమంటావు, నీ ఉన్న పరిస్థితి ఏమిటో ఆయనకు వివరించు. ఆయన్ని వెదకటానికి ప్రయత్నం చేయి. నీవు ఆయన్ని వెదికితే ఆ దేవుడు నిశ్చయముగా నీకు దర్శనమిచ్చి ఆలోచన చెప్పి కాపాడునుగాక. ఆమేన్. నీ సమస్యలో నీవు ఆయన్ని వెతకట్లేదు కానీ మనుషుల వైపు, డబ్బు వైపు, అధికారుల వైపు నీవు చూస్తున్నట్లయితే అక్కడి నుంచి నీకు సహాయము రాదు. దైవజనులు పాట రాశారు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తినను నాకు సహాయము దొరుకుటలేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నీవు ఆయనను జాగ్రత్తగా వెదకాలి. మత్తయి వర్తమానములో ఆయన ఇచ్చిన ఆజ్ఞది 22వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేదే ప్రథమమైన ఆజ్ఞ. నీ దేవుడిని నీవేం చేయాలట? వెదకాలి. దేవుడు ఏదో అవసరానికి తీర్చుకునేవాడు కాదు. దేవుని పేరు చెప్పుకొని నీ కడుపు నింపుకోవడానికి కాదు దేవుడు అంటే. దేవుడు అంటే దేవుడి పేరు చెప్పుకొని నీ అవసరాలు తీర్చుకోవటమో, నీ కోరికలు తీర్చుకోవటమో కాదు దేవుడు అంటే. దేవుడు అంటే ఆయన చెప్పినట్లుగా నీవు నడుచుకోవటమే దైవత్వం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా.
నీ ఆశలు నీ కోరికలు తీర్చుకోవడానికి దేవుడు కాదు. ఆయన చెప్పిన విధముగా బ్రతకటమే దైవత్వం. నీ దేవుని వెదకాలి మొదట. ప్రభా, ఇదిగో పక్కన వారు అలా అరుస్తున్నారు, మరి నేను కూడా అరవచ్చా? దేవుడు వెతుకు, దేవుని అడుగు, ఏం చెప్తాడు విను. అయ్యా, మా సంఘంలో అందరూ ఆ పని చేస్తున్నారు, ఈ పని చేస్తున్నారు, మరి నేను కూడా అలాగే చేయవచ్చా? అడుగు, దేవుణ్ణి వెతుకు. ప్రైజలో, నువ్వు దేవుణ్ణే వెతకట్లేదు. ఏ విషయమైనా సరే దేవుని వెతకట్లేదు. ఇప్పుడు అందరూ సమస్త మానవాళి ముఖ్యంగా ఒకటి డబ్బును వెతుకుతున్నారు, రెండవది పని వెతుక్కుంటున్నారు. ప్రైజలో, అవునా కదా? ఏ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ డబ్బులు సంపాదించాలి, ఎలా డబ్బులు సంపాదించడానికి వీలుంది, ఏ చదువు చదివితే మంచిది, ఏ కోర్సు చేస్తే మంచిది, ఏ విధమైనటువంటి అడుగులు వేస్తే మంచిదని వారి బ్రతుకు కొరకై వారు వెతుకుతున్నారు తప్ప దేవుని ఎవరు కూడా వెతకట్లేదు. దేవుని వెతకాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఒక దావీదు వెతికినట్లుగా దేవుని మనం వెతుకుదుముగాక. దేవుని వెతకాలి, దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడాలి, దైవత్వం గురించిన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, బైబిల్ చదవటానికి, లేకపోతే బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి, లేకపోతే వాక్య ధ్యానం చేయటానికి, లేకపోతే సేవకులతో సహవాసంలో ఉండటానికి, దైవిక సంబంధమైన విషయాలు, సాక్ష్యాలు వినడానికి దేవుని వెదుకుదుముగాక. దేవుని దగ్గరకు వస్తే అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు ఆయన వెతికినడలా ఆయన నీకు దొరుకుతాడు. చెప్పండి గట్టిగా. నీవు ఆయన వెతకట్లేదు, నీవు ఆయన్ని వెతకట్లేదు. నీవు ఆయన వెతకకపోతే ఆయన నీకు దొరకడు. నీవు అంటావు, నేను చాలా సంవత్సరాలు ప్రార్థన చేశానండి, చాలా రోజులు ప్రార్థన చేశానండి, చాలా చర్చిలకు తిరిగానండి, చాలా సంవత్సరాలు చర్చిలకు వచ్చానండి, కానీ నాకు దేవుడు ప్రత్యక్షం అవ్వలేదండి అని అంటావు. నువ్వు చర్చిలకు వచ్చావు, మందిరాలకు తిరిగావు, సంఘాలకు వెళ్ళావు, వాక్యాలు విన్నావు, కానీ దేవుని వెతకలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వెతకటం అంటే ఆయన గురించి తెలుసుకో, ఆయన పరిశుద్ధత తెలుసుకో, ఆయన స్వభావం తెలుసుకో, ఆయన ఏ సమయంలో ఎలా ఉండాలో ఆయన ఇష్టపడుతున్నాడో ఆ సంగతి తెలుసుకో. అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయం లేవగానే ఈరోజు ఎక్కడ పని పోవాలి, రేపు ఎక్కడ పని ఉంది, లేకపోతే నేను డబ్బులు ఎలా సంపాదించాలి, ఈరోజు నేను అప్పు ఎలా కట్టాలి, ఇలాంటి వాటినే మనం వెతుకుతున్నాము కానీ ప్రభువుని వెతుకుటలేదు. ప్రభా, ఈ దినం నాకు ఇచ్చావు, ఈ దినం నన్ను ఏం చేయమంటావు, ఈ దినం నాకు ఇచ్చిన ఉద్దేశం ఏంటి, మరి నన్ను ఏ పని చేయమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు, ఏం చేయమంటావు అని దేవుని వెతకండి. ఆ దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రెండవదిగా ఆయన చెప్పిన మాట చూడండి. రెండవదిగా ఏం చెప్పాడు ఆయన? బతిమలాడుకోవాలట. సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మన స్థితి మొదట కొద్దిగా ఉన్నది కానీ తుదకు మహాభివృద్ధి చెందేది ఎప్పుడయ్యా అంటే నువ్వేం చేయాలట? ఆయన్ని బ్రతిమాలుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలట? బతిమాలుకొనుట దూరం, అసలు ప్రార్థనే లేదు. అవునంటారా కాదంటారా? బతిమాలుకొనుట ఎప్పుడు వస్తుంది అంటే ప్రార్థన చేసేటప్పుడు వస్తుంది. బతిమాలుకొనుట ఎక్కువసేపు ప్రార్థన చేసేవాళ్ళు ఈ అనుభవం కనపడుతుంది. అట్టి అనుభవాలు కలిగిన వారు మాత్రం హల్లెలూయా చెప్పండి. మొదట ప్రార్థన ప్రారంభిస్తాం, ఆత్మీయులు ప్రార్థన ప్రారంభిస్తాం, కొద్దిసేపు కొనసాగుతూ ఉంటుంది, శుద్ధీకరణ కొనసాగుతుంటే ఒక అంశం వస్తుంది. ఇక అంశం మనల్ని ఎంత బాధ పెడుతుంది అంటే, అయ్యా 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 నువ్వు చెయ్యి నాయనా, నువ్వు సహాయం చేయదే అయ్యా. ఇక ఆయన బతిలాడటం మొదలు పెడతాం. పదే పదే అదే పదం. తప్పు కాదు. వచ్చిన మాటలతోనే అడగండి, ప్రభుని మరలా అడగండి, బతిలాడండి. ఎందుకంటే ఆయన్ని కాకపోతే మనుషుల్ని బతిలాడతావా? దేవుని బతిలాడరు. కొంతమంది మనుషుల దగ్గర పోయి బతిలాడతారు. అమ్మ 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 అయ్యా 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 అయ్యా. ప్రైజ్ ది లార్డ్. మనుషుల్ని బతిలాడమాకండి. మనుషుల్ని బతిలాడేవాడు ఎప్పటికైనా వాడి మీద ఒకటే ముద్ర, అడుక్కునేవాడు అని అంటారు. అవునా కదా? ఇది విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంటే వాడు ఏదో మనకేదో ఆపదలో ఉన్నాడని మనం ఏదో కొంత సహాయం చేస్తాం, డబ్బో వస్తువో ఏదో ఇస్తాం. మన వస్తువు మన డబ్బు మన వాటాన్ని మనం వాడిని బతిలాడాలి. మళ్ళా
ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అలాంటి రోజుల్లోనే ఉన్నామా లేదా? ఇచ్చేవాడు ఎప్పుడైనా పైన ఉంటాడు అని అంటారు, కానీ ఇచ్చిన తర్వాత వాడికి కిందికి పోవాలి మనం. నాయన గురువు ఈయన ఇచ్చేదాకే, మన చేయి దాటేదాకే. ఇప్పుడు రోజులు అలా ఉన్నాయి. అంత కర్మ ఎందుకు? దేవుని బతిలాడవచ్చు కదా, మనుషుని బతిలాడవచ్చు కదా, ఆ దేవుని వేడుకోవచ్చు కదా. సకల ఆశీర్వాదములకు ఆయనే కారణభూతుడు కదా. హల్లెలూయా. ఆకాశము కిందనైనా భూమి మీదనైనా ఆయనకు సమానమైనది ఏది లేదు కదా. ఆయనకు సాటి లేని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదా. మరి నువ్వు ఆయన్ని బతిలాడకుండా మనుషులను బతిలాడతావే. ఒక 5 నిమిషాలు బతిలాడానయ్యా, కుదరలేదయ్యా అంటే కుదరదు. ఒక రోజు బతిలాడే, కుదరదు. ఆయన వలన ఉత్తరం వచ్చేదాకా నువ్వు ఆయన బతిలాడుదువుగాక. మత్తయి సువార్త మనలో ఒక చిత్రమైన ఉపమానం దేవుడు ఒకటి చెప్పాడు. ఏమిటంటే, మనందరికీ తెలుసు, ఉదయాన్నే తన తోటలో పని చేయటానికి పనివారు కావాలని చెప్పి వెళ్ళాడట. వెళ్తే అక్కడ కొంతమందిని చూసి, నా తోటలో పని చేయండి, ఈరోజంతా పని చేస్తే మీకు 2 రూపాయలు ఇస్తాను అని జీతం కుదుర్చుకున్నాడట. పొద్దున్నే తెచ్చుకున్నాడు. ఎందుకో మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళాడట అయ్యగారు. వెళ్తే మధ్యాహ్నం కూడా పని కోసం వేచి ఉన్న పని వారిని ఆయన చూశాడట. ప్రైజ్ ది లార్డ్. మధ్యాహ్నం అయింది, ఇంకా పని దొరకలేదా మీకు? పని దొరకలేదయ్యా, మీ దగ్గర ఏమైనా పని ఉంటే చెప్పండి అన్నారట. వెంటనే ఆ మధ్యాహ్నం వాళ్ళని తెచ్చుకొని పనిలో పెట్టాడట. ప్రైజ్ ది లార్డ్. సాయంత్రం పూట ఎందుకో అట్లాగా పని చేసిన తర్వాత మధ్య మధ్యలో బ్రేకులు ఇస్తుంటాం కదా మనం బయటికి పోవడానికి. సాయంత్రం కూడా అలా బయటికి పోయాడట. సాయంకాలం ఎప్పుడు 5 అయింది, 6 అయింది, ఇంకా పని కోసం ఎదురు చూసే వాళ్ళు అక్కడ కనపడ్డారట. హల్లెలూయా. అయ్యో, సాయంత్రం 5 అయింది, 6 అయింది, ఇంకా పని దొరకలేదా మీకు? పని దొరకలేదు. సరే, పని దొరకలేదు, సరే, ఇంకా నిలవబడ్డావేంటి నువ్వు అంటే, ఎప్పుడైనా గమనించారా? ఈ మాచర్లో పొద్దున్నే ఆ రోడ్డు మీద వెళ్ళి చూడండి, 6-7 గంటల నుంచి 9 గంటల వరకు రోడ్డంతా పని వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా చూసారో లేదో మీరు? మనం ఉండే ప్రాంతాలే గమనించండి. 9-10 దాటిందంటే మళ్ళీ ఎవరు కనపడరు. దొరికిన వాళ్ళు పనికి వెళ్ళిపోతారు, దొరకని వాళ్ళు వైన్స్కి వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట అర్థమైందా? పని దొరికినోడు పనికి పోతాడు, పని దొరకనోడు సుఖపడడానికి పోతాడు, లేకపోతే ఆడు పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. కానీ సాయంత్రం దాకా నాకు ఎవడైనా పనిస్తాడా అని నిలబడతారు. ఎవరైనా? ఎవరు నిలబడరు. ప్రైజ్ ది లార్డ్. దేవుడట ఉదయం పిలిచిన వాడిని 2 రూపాయల జీతాన్ని మాట్లాడుకున్నాడు, మధ్యాహ్నం పిలిచిన వాడికి జీతం మాట్లాడలేదు, సాయంత్రం పిలిచిన వాడికి జీతం మాట్లాడలేదు. ఎంతో కొంత ఇస్తా, పోయా పని చేసుకోపో, పని కోసం ఎదురు చూస్తున్నావు కదా అన్నాడు. అవునా కదా? సాయంత్రం అయింది, జీతం ఇచ్చే టైం వచ్చింది, అందరికీ సమానంగా జీతం ఇచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పొద్దున్నే జీతానికి వచ్చిన వాడు విసుక్కుంటున్నాడట, ఈర్షపడుతున్నాడట. పొద్దున్నే మేము వచ్చాం, పొద్దున్న నుంచి పని చేస్తున్నాం, మాకు 2 రూపాయలు అని చెప్పావు, అదే 2 రూపాయలు సాయంకాలం అప్పుడు పని ముగించే గంట ముందు వచ్చినోడు కూడా అదే 2 రూపాయలు ఎలా ఇస్తావు నువ్వు అని అంటే, దేవుడు అన్నాడట, నా సొమ్ము నా ఇష్టం, నీ కడుపు మంటగా ఉందా? హల్లెలూయా. అలాగే దేవుని నువ్వు బతిమలాడుకోవాలి. ఎప్పటిదాకా బతిమలాడాలంటే ఉత్తరం వచ్చేదాకా నువ్వు బతిమలాడాలి. హల్లెలూయా. వారు సాయంకాలం అయినా సరే పని దొరకాలని ఆశపడి నిలవబడినట్లుగా రోజులు గడిచినా సరే, దినములు గడిచినా సరే, సంవత్సరములు గడిచినా సరే, దేవుని వలన సమాధానం రావాలి అని బతిమలాడుదువుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. కానీ నీ బతిమలాట ఎప్పటిదాకా ఉంటుందంటే, నీకు ఓపిక తక్కువ. నాకు ఓపిక తక్కువ అండి, 1 రోజు చూస్తాను అంతే, 1 నెల రోజులు వస్తాను అంతే, 9 వారాలు వస్తాను అంతే, సంవత్సరం వస్తాను అంతే, 3 సంవత్సరాలు బాగానే ఉంటాను అంతే, తర్వాత నా వల్ల కాదండి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ఓపిక లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓపిక కలిగిన ఆ దేవుని వైపు చూసి ఆ దేవుని ఓపికను అనుభవించుదుముగాక. ఎంత ఓపిక కలిగిన వాడండి ఆయన. రక్షించాడు, ప్రేమించాడు, సమకూర్చుకున్నాడు, ఇంకా తప్పిదాలు చేస్తూ ఉంటే ఇంకా మనల్ని ఓర్చుకుంటూ ఓపిక కలిగి ఉన్నాడా లేదా? అవును అన్నారు మాత్రం హల్లెలూయా చెప్పండి.
నన్ను ఏం భరించట్లేదు, నేను ఆయన్ని సంతోషపెడుతున్నాను, నేను ఆయన్ని గనపరుస్తున్నాను అని అంటావా? ఒక్కరు కూడా లేరు భూమి మీద అలాంటి వాళ్ళు. ప్రైజలా దేవుని పిల్లలు, ఆయన ఓపిక కలిగిన వాడు. ఆయన ఓపికలో కించెత్తు 1% కూడా మనలో లేదు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు ఆయన బతిమలాడుకోవాలి. ఎప్పటిదాకా అంటే ఇక నీకు జీతం వచ్చేదాకా బతిమలాడు. మనుషులు ఎవరినో బతిమలాడేది ఎందుకు? ఒక ఆవిడ వచ్చింది, యేసు ప్రభు పరిచర్య చేస్తూ ఉంటే అత్తరుబుడ్డిని తీసుకొని వచ్చింది, పగలగొట్టింది, కాళ్ళ మీద పోసింది, తల వెంట్రుకలతో కాళ్ళు తుడిచింది, ఏడుస్తూ ఉంది. చుట్టుపక్కల వాళ్ళు అంటా ఉన్నారు, ఆవిడ ఒక వేశ్య, ఆవిడ ఒక పాపాత్మురాలు, ఆవిడ ఒక ఆవిడ అంటరానిది, ఆవిడ ముట్టరానిది, ఆవిడ జాతి అది, ఆవిడ మతం అది, ఆవిడ కులం అది, ఏదేదో అంటా ఉన్నారు. యేసు ప్రభు అన్నాడు, మీకు అన్నీ అవే కనబడుతున్నాయి, కానీ ఆవిడ నా యొక్క పరిచర్యకి అభిషేకము చేసింది. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఆయన పరిచర్య ఆరంభించబడాలంటే నీ కన్నీళ్ళని అభిషేకమైన కలుగునుగాక. చెప్పారు గట్టిగా? నీ కన్నీళ్లతో ఆయనకు పాదాలు అభిషేకించు. నీ కన్నీళ్ళు గాల్చి ఆయన పాదాల మీద పడేటట్టు బతిన్లాడు. నీ కన్నీటి ప్రార్థన ఆయనకు వినిపించు. బతిన్లాడు ఆయన్ని. నా తండ్రివి నీవు కదయ్యా, నా దేవుడవు నీవు కదయ్యా, బతిన్లాడు ఆయన్ని. నువ్వు బతిన్లాడకుండా మనుషుల్ని బతిన్లాడుకునే అడుక్కునే పరిస్థితుల్లో ఉంటానంటే దేవుడేం చేయలేడు. ఇక 24 గంటలు అడుక్కునే దానిలాగా అడుక్కునేవాడిలాగా ఉంటానంటే ఎవరేం చేయలేరు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకండి మీకు దొరుకును. ప్రైజ్ అల్లాహ్. ఆయన్ని మనం బతిమలాడుకుందాము గాక. ఇలాగా మన బైబిల్లో ఎంతో మందిని, ఎబ్బేజ్ని మనం గమనిస్తాం. ఆయన బతిమలాడాడు ప్రభువుని. నా సహోదరులు అందరూ నాకంటే వర్ధిల్లుతున్నారయ్యా, వాళ్ళతో పాటు నేను కూడా ఆయన కుటుంబమే కదయ్యా, మరి వాళ్ళందరూ బాగుపడుతున్నారు, నేను మాత్రం బాగుపడలేకపోతున్నానయ్యా, సంపాదిస్తున్నాను మిగలట్లేదు, కష్టపడుతున్నాను లాభం లేదు, ప్రయోజనం లేదని ఎంతగానో ఆయన దేవుని దగ్గర బతిమలాడాడు. దేవుడు విడిచిపెట్టాడు ఆయన బతిమలాడుతూ ఉంటే వినకుండా, నువ్వు అంటరానోడివి, నువ్వు తక్కువడి, నీకు మాట్లాడే చేత కాదు, నీకు అది లేదు ఇది లేదు, నువ్వు తెల్లగా లేవు, లేకపోతే నువ్వు నల్లగా లేవు, ఏదేమైనా చెప్పాడా? నువ్వు అది లేదు ఇది లేదు అన్నాడా? బతిమలాడిన తర్వాత దేవుడు ఎబ్బేజ్ని దర్శించాడట, ఆయన ఆశీర్వదించాడట, తన సహోదరుల కంటే ఎక్కువగా ఘనముగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇప్పుడు అధికమైన ఆశీర్వాదాన్ని అనుభవించాడా లేదా? అనుభవించాడు. కానీ క్రైస్తవులుగా ఉన్న తర్వాత కూడా నీవింకా అధికమైన ఆశీర్వాదాలు అనుభవించటము లేదు అంటే ఒకవేళ ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి. తప్పక దేవుడు అధికముగా ఆశీర్వదించేవాడే తప్ప ఆశీర్వాదాలు ఇవ్వకుండా ఉండేవాడు కాదు. మనము బతిమలాడుకోలేకపోతున్నామేమో, మనం ఆయన్ని వెదకట్లేదేమో, మనుషుల్ని వెతుకుతున్నాం, డబ్బును వెతుకుతున్నాం, ఆలోచనలు లేకపోతే ఇంకా ఏదేదో ప్రకృతి వైపో పరిస్థితుల వైపో చూస్తున్నాము, కానీ దేవుని వైపు చూడట్లేదేమో. దేవుని వైపు చూడండి. ప్రభు అంటాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుతాను. నీవు వారి తట్టు తిరగకూడదు, వారే నీ తట్టు తిరగాలి. కానీ అంత రివర్సే వాక్యానికి. మనం అందరి వైపు తిరిగిపోతాం, కానీ ఒక్కడు కూడా మన వైపు, నీ భక్తిని చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీ పరిచయం చూసి ఒక్కడైనా విశ్వాసి నీలాగా మారాడా? ఒక్కడైనా విశ్వాసిగా మారాడా? ఒక్కడైనా దేవుని మందిరానికో సంఘానికో సహవాసంగా నడిపించబడ్డాడా? ఆహా. కానీ సంవత్సర ఆరంభంలో చాలాసార్లు మనం ప్రార్థన చేసుకున్నాం కదా. ఇప్పటికీ మనం కొంతమంది ఇంకా ప్రార్థిస్తున్నారు, అయ్యా ఈ సంవత్సరం ఒక్కరినైనా నేను రక్షించాలి, ఒక్కరినైనా మందిరాన్ని నడిపించాలి, ఒక్కరినైనా సంఘంలో స్థిరపరచాలి. ఒక్కరూ లేదు. ప్రైజ్ అల్లాహ్. ఎందుకనంటే నీవు వారి తట్టు తిరిగిపోతున్నావు. నువ్వు తిరగవలసింది వారి తట్టు కాదు, దేవుని తట్టు తిరుగుదువుగాక. నీవు వారి తట్టు తిరగకూడదు, వారే నీ తట్టు తిరుగుదురుగాక. ప్రైజ్ అల్లాహ్. లేదండి అక్కడంతా అలాగే చేస్తారు కానీ మేము కూడా అలాగే చేయాలి, ఇక్కడంతా ఇలాగే చేస్తారు కానీ మేము కూడా ఇలాగే చెయ్యాలి. అభిజ్ఞకులు కూడా చెప్పారు, అందరూ ఆ ప్రతిమకు నమస్కరిస్తున్నారు, నువ్వు కూడా నమస్కరించాల్సిందే. ఏమన్నారు వాళ్ళు? చచ్చినా పర్వాలేదు, దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మేము దానికి నమస్కరించాం. ఏం చేశారు? అగ్నిగుండంలో వేశారు. చనిపోయారు వాళ్ళు ఏమైనా?
కాలిపోయారు వాళ్ళు ఏమైనా? అగ్ని వాసన కూడా అంటకుండా దేవుడు వారిని కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన్ని బతిమ్లాడుకొనిన ఎడల, నీవు ఆయన్ని బతిమ్లాడుకొనిన ఎడల. చూడండి చివరిగా 8వ అధ్యాయం 6వ వాక్యం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మొదటిది ఆయన్ని మాత్రమే వెదకాలి, రెండవది బతిమలాడుకోవాలి, మూడవదిగా పవిత్రుడు అవ్వాలి. చెప్పండి, ఏమవ్వాలట? పవిత్రులం అవ్వాలి. ఏమవ్వాలంటే పవిత్రులము అవ్వాలి. మేము పవిత్రులం కాదా అయ్యా అని నన్ను అడగమాక, మీకు మీరు ప్రశ్నించుకోండి ఒకసారి. దేవుడు అనే వాక్యపు అద్దమును ముందు పెట్టుకొని మేము పరిశుద్ధులమే అని మీకు మీరే ఒకసారి ఆ వాక్యాన్ని ముందు పెట్టుకొని పరిశీలన చేసుకోండి. అర్థమైందా కాదా? మనస్సాక్షి చావనోళ్ళు, మెలకువగా ఉన్నవారు తప్పక వారు గ్రహించేది ఏమిటంటే మేము పాపులము, మేము అపవిత్రులము. ప్రైజ్ ది లార్డ్. మేము దేవుని నమ్ముకున్నాం, మందిరాలకు వస్తూ ఉన్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అయినా ఇంకా మేము అపవిత్రులమే, పాపులమే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటా ఉన్నాడు, నీవు దేవుని యొద్దకు వచ్చి నీ పవిత్రతను కాపాడుకో, నీవు పవిత్రతను పొందు. దేవుని యొద్దకు వచ్చి పవిత్రతను పొందడం అంటే ఏమిటి అని అంటే, చాలామంది అనుకునేది ఏమిటంటే చర్చికి వచ్చేసేయాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇదే. కానీ చర్చికి రావటం, పాట పాడటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ పవిత్రత, ఇవన్నీ ఒక భాగం. కానీ దానివల్ల పవిత్రత వస్తుందంటే కాదు. యాకోబు పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, 3వ అధ్యాయం 4వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొద్దకి రావటం, ఆయన్ని వెదకటం అంటే నీ చేతులను కడుక్కొనుట, నీ హృదయమును శుద్ధి చేసుకొనుట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, చేతులు కడుక్కోవాలట. ఈ ప్రధాన యాజకత్వంలో దేవుడు అనుగ్రహించిన ఆ మందసపు జీవితంలో మనం గమనించినట్లయితే, ఆయన మొట్టమొదట గంగాళం పెట్టి ఉన్నాడు. మీరు గమనించారు లేదు? మొదట ఆ బలిపీఠం తర్వాత గంగాళం పెట్టాడు. ఎందుకయ్యా ఆ గంగాళం అంటే, నీవు నీ చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి, గంగాళములో నీళ్లు ఉండాలి. యాజకులు లోపలికి వెళ్ళేటప్పుడు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. చేతులు కడుక్కోవటం అంటే ఏంటయ్యా అని అంటే, నీ క్రియలను కడుక్కొందువుగాక, నీ చేతలను కడుక్కొందువుగాక, నీ ప్రవర్తన కడుక్కొందువుగాక. వచ్చేదాకానేమో వాళ్ళని తిడతావు, వీళ్ళని తిడతావు, వాళ్ళంటే కోపం, వీళ్ళంటే కోపం, వాళ్ళంటే అసూయ, వీళ్ళంటే ద్వేషం, వాళ్ళకి ఆ మాట అంటావు, వీళ్ళకి ఈ మాట అంటావు, ఆ బూత్ మాట్లాడతావు, ఈ తప్పు చేస్తావు. మందిరానికి వచ్చి మాత్రం స్తోత్రం అయ్యా, ఆశీర్వదించయ్యా, ఆమేనయ్యా, హల్లెలూయా అయ్యా అన్నీ చెప్తా ఉంటావు. నీ చేతులు ఎక్కడ కడిగావు? వచ్చేమో చేతులు కడుక్కుంటాయి కదా నీకు ఆశీర్వాదం వచ్చేది. చెప్పరే గట్టిగా ఆమేనని. వచ్చే ముందు నీ చేతులు కడుక్కోవాలా వద్దా? దేవుని దగ్గరికి ఆశీర్వాదము కావాలని వచ్చేటట్లయితే నీ చేతులు కడుక్కొందువుగాక. చేతులు కడుక్కుంటా అంటే నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. ఇంత ముందున్న మాట నీలో కనబడకూడదు, దేవునికి ఇష్టం లేనిది. ఆ కోపం నీలో కనబడకూడదు, ఆ ద్వేషం నీలో కనబడదు, ఆ పగ నీలో కనబడకూడదు. నీ ప్రవర్తన, నీ చూపులు, నీ తలంపులు అన్నీ కూడా కడగబడునుగాక. అవన్నీ మార్చుకోకుండా నేను దేవుని బిడ్డని, నన్ను ఆశీర్వదించాలి అంటే కుదరదు. నీ చేతులు కడుక్కుంటేనే. రెండవదిగా నీ హృదయం శుద్ధి చేయబడాలి. నీ హృదయం శుద్ధి చేయబడాలి.
ఆ రోజుల్లో అయితే వ్యభిచారం చేస్తే వ్యభిచారం అన్నాడు, కానీ కొత్త నిబంధనలో నీ హృదయంలో చెడు తలంపు వస్తేనే వ్యభిచారం చేసిన వారితో సమానం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజుల్లో అంటే పాత నిబంధనలు అయితే వ్యభిచారం చేస్తే వ్యభిచారి అని అంటారు, వ్యభిచారమునకు తగినట్లుగా శిక్ష వస్తుందని అంటారు. కానీ కొత్త నిబంధనలు అలా కాదు. నువ్వు శరీరానుసారంగా చేయకపోయినా పర్వాలేదు, హృదయంలో అలాంటి ఆలోచన వచ్చిందంటే, అలాంటి ఆశ పుట్టిందంటే, అలాంటి ఆలోచన వచ్చిందంటేనే నీవు ఆ పాపములో సమానముగా ఉన్నావని అర్థం. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆలోచన వస్తేనే దాంతో సమానం అన్నాడంటే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? హృదయములను కడుక్కొనుడి. హృదయములో సైతం మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, మనం ఊహించే ఊహలు పవిత్రంగా ఉండాలి, మనం కోరుకునే కోరికలు పవిత్రంగా ఉండాలి, మనం ఆశపడే ఆశలు పవిత్రంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హృదయము కడుక్కొందుముగాక. నీ హృదయమును నీ చేతులు కడుక్కోవటమే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన సరి. వాక్యం ప్రకటించబడింది, ఇది తప్పు అని నీకు తెలిసింది, వెంటనే దాన్ని మానేయాలి, వెంటనే నువ్వు సరి చేసుకోవాలి నీ ప్రవర్తన. ఇక మీదట అలా మాట్లాడకూడదు, ఇక మీదట అలా నడుచుకోకూడదు, ఇక మీదట అలాగా ఆశపడకూడదు. దేవునికి ఇష్టమైనది ఏదో, దేవునికి కోరుకుంటుంది ఏంటో, దైవికమైనదేదో ఆ విధముగానే నడిపించబడదుముగాక. నేను అన్నీ వింటాను కానండి, నాకు ఇష్టమైందే నేను చేస్తాను అన్నావు అనుకో, నీ చేతులు నీవు కడుక్కోవట్లేదు. నీ చేతులు ఎత్తినప్పుడు నీ చేతులు చూసుకోండి, రక్తం కనబడుతుంది అంటాడు దేవుడు. అవునా కదా? యెషయా గ్రంథములో మీరు చేతులు ఎత్తినప్పుడు నీ చేతులకు రక్తం కనబడుతుంది. ఎవరు రక్తం తెలుసా? అది యేసయ్య రక్తం. వాక్యం వింటున్నారు, అది విడిచిపెట్టాలని తెలుసు, అయినా మీరు దాన్ని విడిచిపెట్టరు, కానీ ప్రార్థన చేస్తారు. దాని అర్థం ఏంటంటే ఆయన గాయాల్లో చెయ్యి పెట్టి ఇంకా ఆ గాయాన్ని మీరు రేపుతున్నారని అర్థము. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమవుతుందా? దెబ్బ తగిలిందండి, ఆపరేషనే జరిగిందండి, ప్రసవించిందండి, కుట్లేశారు, కుట్లల్లో చేపెట్టి బాగుందా 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 అంటావా? ప్రైజ్ ది లార్డ్. చెప్పరేంటండి? కానీ యేసయ్యను అలాగే బాధ పెడుతున్నావు, నీకు అర్థం కావట్లేదు. విడిచిపెట్టమన్నది విడిచిపెట్టకుండా అదే పదే పదే చేస్తూ నువ్వు యేసయ్యను అలాగే బాధ పెడుతున్నావు. అందుకే ఆయన ఓపికమంతుడు, అందుకే ఓర్పుకు ఆయన పేరు. ప్రైజ్ ది లార్డ్. ఓర్చుకుంటున్నాడు నువ్వు బాధ పెడుతుంటే. అందుకే ఆయన అంటాడు, దినమెల్లా చేయి చాపి నీ కొరకు ఎదురు చూస్తున్నాను, ఇకనైనా నీ చేతులు కడుక్కో, ఇకనైనా నీ హృదయాన్ని కడుక్కో. ఎందుకంటే పవిత్రతను బట్టే మనకు ప్రతిఫలం తప్ప నీవు ఏది చేసినా ఫలం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నేను 20 లక్షలు ఇచ్చాను, లేకపోతే 10 లక్షలు ఇచ్చాను, లేకపోతే 20,000 ఇచ్చాను, లేదా ఏదేదో ఇచ్చానంటే దానివల్ల ఫలమే ఉండదు. ఉంటుంది, ఆ ఫలం వేరు. కానీ నా దేవుని పిల్లారా, నీవు హృదయాన్ని కడుక్కొని నువ్వు 10 రూపాయలు ఇచ్చినా ఆ 10 రూపాయల ఫలము నీవు అనుభవించదువుగాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదివితే, 20వ వాక్యం 18వ కీర్తన. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం నాకు ప్రతిఫలం ఇచ్చెను. దేని బట్టి ఇచ్చాడట ప్రతిఫలము? నీ 10వ వంతును బట్టి ఫలం ఇచ్చాడనుందా? కానుకలు బట్టి ఇచ్చాడనుందా? నీవు మోకాల మీద చేసిన ప్రార్థన బట్టి ఫలం ఇచ్చాడనుందా? నీతిని బట్టి, నిర్దోషత్వమును బట్టి ఆయన మనకు ఫలం ఇస్తూ పోతున్నాడు. హల్లెలూయా. నీవు నిర్దోషత్వంతో ఉండి అప్పుడు ప్రార్థన చేసినా అది ఆయనకు అంగీకారం, అర్పణిచ్చినా ఆయనకు అంగీకారం, పాట పాడినా ఆయనకు అంగీకారం, ఏది చేసినా అది ఆయనకు అంగీకారం. నిర్దోషత్వం నీలో లేకుండా, పవిత్రత నీలో లేకుండా, నిన్ను నీవు కడుక్కోకుండా నీవెన్ని చేసినా అది వ్యర్థమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియులారా, మనము దేవుని తట్టు తిరిగి మన చేతులను మన హృదయములను కడుక్కొందుముగాక. ద్విమనస్కులు కొంతమంది ఏమిటట? ద్విమనస్కులు. చదండి ఆ మాట కూడా. మీ చేతులు కడుక్కొని మీ హృదయం పరిశుద్ధపరచుకోనండి, మీ ద్విమనస్కులుగా ఉండకండి. ఆ మాట చదవండి, యోబు గ్రంథం
పాపులారా పాపులారా, మీ చేతులు శుభ్రము చేసుకొనుడి. ఉమ్, ద్విమనస్కులారా ద్విమనస్కులారా. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. రెండు తలంపు కలిగిన వారు హృదయం పరిశుద్ధంగా లేదని అర్థము. ప్రైజ్ ది లార్డ్. రెండు ఆలోచనలు కలిగిన వారు, రెండు పడవల మీద కాలు వేసిన వారు, వారు హృదయములో పరిశుద్ధత లేదు అని అర్థము. దేవుడు ఒక్కడే, సంఘం ఒకటే, కాపరి ఒకటే. నీవు ఈ రకంగా కొనసాగినన్ని రోజులు నీ హృదయం పరిశుద్ధంగానే ఉందని అర్థం. దేవుడు ఒక్కడే కానండి, కాపరులు చాలామంది ఉన్నారండి. ఈయన తిడితే, లేకపోతే ఈయన మనకు అవకాశం ఇవ్వకపోతే, లేకపోతే ఇంకోటి ఏదో లాభం కలగకపోతే, అట్లాగా మనం ఉండరాదు. సంఘములు ఎన్నో ఉన్నాయి, ఈ సంఘమే ఉంది, ఇంతమందే ఉన్నారు. ఆ మధ్య ఒక ఆయన వచ్చి తేపకి చెప్తా ఉండేవాడు. మొత్తానికి అదే ఆలోచన ఆయనకున్నట్టుంది, ఆయనే మానేశాడు మొత్తానికి. చాలామంది జనాలు ఎక్కువగా ఉంటే, గోలగోలగా ఉంటే, ఎక్కువ మంది ఉన్న దగ్గరికి అక్కడ ఏమి లేకపోయినా పోతూ ఉంటారండి అని అంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏమున్నా లేకపోయినా జనాలు ఎక్కువగా ఉంటే చాలట వాళ్ళకి. అక్కడ దేవుడు లేకపోయినా, వాక్యం లేకపోయినా, దర్శనాలు లేకపోయినా, ప్రత్యక్షతలు ఏది లేకపోయినా పర్లే, జనాలు ఎక్కువ ఉంటే చాలట. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి వాళ్ళు కూడా జనాలు ఎక్కువగా ఉన్న కాడికే పోయారట. ప్రైజ్ ది లార్డ్. జనాలు ఎక్కువ ఉన్నారా, తక్కువ ఉన్నారా, మందిరం పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, అసలు మందిరం ఉందా లేదా, ఇవన్నీ కాదు. నీలో, నీ హృదయంలో రెండు తలంపులు లేనన్ని రోజులు నువ్వు పరిశుద్ధుడివే, ఆ దేవుడు నీకు దర్శనం ఇవ్వబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. నా కాపరి, నా సేవకుడు, నా దేవుడు, ఈ మూడిట్లో నువ్వు స్థిరంగా ఉంటే చాలు. దేవుడు మిగిలిన అన్ని విషయాల్లో నిన్ను ద్విమనస్కుల నుంచి విడుదల చేయునుగాక. గట్టిగా చెప్పండి. ఒక భార్య ఒక భర్తని పెళ్లి చేసుకొని కొద్ది రోజులు వాడుకొని చూసి తర్వాత ఇంకో భర్తను చేసుకుందాం అని అనుకుంటుందా? చెప్పరేంటండి? అప్పుడు అది ఏమవుతుంది? అదే ఒక భర్త కూడా ఒక భార్యను చేసుకొని ఇంకో భార్యతో అలా చేయాలనుకుంటే అప్పుడు ఏమవుతుంది? అదే కదా. సంఘము కూడా దేవుణ్ణి వివాహం చేసుకున్నట్లే ఇప్పుడు నీకు వేరొక మనసు ఉండకూడదు, వేరొక తలంపులు ఉండకూడదు, వేరొక లోక సంబంధమైన ఆలోచనలు ఉండకూడదు. నేను చర్చికి వస్తాను కానీ ఫ్యాషన్గా ఉంటా, లేకపోతే నేను చర్చికి వస్తాను కానీ లోకంలో ఉన్న ట్రెండ్ ఫాలో అవుతా, నేను చర్చికి వస్తాను కానీ లోక సంబంధమైన వారు మాట్లాడేట్లు నేను మాట్లాడతా. అంటే ద్విమనస్సు. నేను మంచిగా ఉండొద్దని చెప్పట్లే, అన్నిట్లో బాగా ఉండండి, తప్పులేదు. హుందాగా ఉండండి, జ్ఞానంగా ఉండండి, మంచిగా ఉండండి, తప్పులేదు. అదేంటో నేను చాలా సందర్భాలు చెప్పిన కదా, కొంతమంది ఆ కాలంలో విశ్వాసులు ఉండేవారు, చర్చికి వచ్చేటప్పుడు దీనులుగా అవుతారు, నాకేమి లేదు. చర్చికి వచ్చేటప్పుడు పెళ్ళిళ్ళు పేరంటాలకు పోయేటప్పుడు అమ్మో అసలు గుర్తుపట్టలేం వాళ్ళని. ఇటో పెయింట్ అబ్బా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఆ సీరియల్లో అసలు ఎప్పుడు చూడలేదు అసలు. అట్లాంటి చూస్తాం మనం. ఏ అమ్మ చర్చికి రావచ్చు కదా, దేవుని దగ్గర కూడా ఘనంగా. అమ్మో మేము ఇచ్చే కానుక 10 రూపాయలే కదండి, ఎంత తయారై ఎంత 10 రూపాయలు ఇచ్చింది అనుకుంటారని. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అదే కదండి పాట పాడేది. జఫంజయ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, పదే పదే, ఇక అదే పాట అట ఎప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ హృదయము రెండు తలంపులుగా ఉండరాదు, రెండు హృదయములుగా ఉండరాదు, ఒక్కటే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ద్విమనస్సు ఉంది అని అంటే, రెండు తలంపులు ఉన్నాయంటే అది పరిశుద్ధంగా లేదని అర్థం. దేవునికి అప్పగించుకో, దేవుని మీద ఆధారపడు. నష్టమైన సంతోషంగా భరించు, కష్టమైన సంతోషంగా భరించు. ఆ దేవుడు తుదకు నిన్ను మహాభివృద్ధి చేయునుగాక. ఆమేన్. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ఎప్పుడంటే నీవు ఆయన్ని వెదకాలి, ఆయన్ని ప్రేమించాలి, రెండవదిగా ఆయన బతిమలాడుకోవాలి, మూడవదిగా హృదయమును పరిశుద్ధపరచుకోవాలి. ఈ మూడు నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుడు నేను తుదకు మహాభివృద్ధి పొందించునుగాక. ఈ మాటలని మన వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.